హలో గాయస్, ప్రస్తుతం రామాయణ మూవీ అయితే ట్రోలింగ్ గురైంది అనమాట. సో మ్యాటర్ ఏంటంటే సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్లో మీరు ఓపెన్ చేస్తే కనీసం గ్యాప్ లేకుండా మాత్రం అసలు ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. మ్యాటర్ ఏంటంటే ఆదిపురుషు మూవీ ఉన్నది చూసిలా. సో ఆ మూవీ 100 రెట్లు రామాయణ 2.0 కంటే చాలా బెటర్ అని కామెంట్ చేస్తున్నారు అన్నమాట. దాంతోపాటు రామాయణ బడ్జెట్ చూసుకున్నట్టయితే 4,000 కోట్లు, వారణాసి బడ్జెట్ చూసుకున్నట్లయితే 1000 కోట్లు. వారణాసి విజువల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మన అందరికీ తెలుసు. ఆల్రెడీ టీజర్ వచ్చింది, గ్లిమ్స్ వచ్చింది కదా. సో అని చెప్పేసి అట్లాంటి విజన్ నువ్వు 4,000 కోట్లు పట్టుకొని నితీష్ తివారీ నువ్వు ఏం తీస్తున్నావు అని చెప్పేసి చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు అనమాట. ఒక్క షాట్ హెవీ సీజీ వర్క్ ఉన్న షాట్ అయితే లేదు. సో అంత బడ్జెట్ నీకు ఎందుకు అవుతుందని క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. దాంతోపాటు కల్కి మూవీ చూసుకున్నట్లయితే 600 కోట్లతో ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్ ఆ టైంలో. సో 2024లో అనమాట. సో నువ్వు ఏం చేస్తున్నావు 2024 నుంచి? సో నాగాశ్విన్ చూసుకున్నట్లయితే కల్కి మూవీని హెవీ బడ్జెట్. సో ఆ టైంలో సో నువ్వు ఆ విజువల్స్కి అయితే న్యాయం చేసావని చెప్పేసి నాగాశ్విన్ని పొగుడుతున్నారు అనమాట. దాంతోపాటు నితీష్ తివారీ 600 కోట్లతోటి నాగిమామ అట్లాంటి విజువల్స్ దింపుతావు. నువ్వు 4,000 కోట్ల చేతిలో పట్టుకొని ఎట్లాంటి విజువల్స్ దింపాలి? ఒకసారి నువ్వు మీ బాలీవుడ్లో తీసిన బ్రహ్మాస్త్రం మూవీ చూడు. సో ఆ బ్రహ్మాస్త్రం మూవీ తీసి ఒకసారి మళ్ళీ ఆ సీజీ వర్క్ని అయితే చూసుకో అని కామెంట్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు కొందరు ఏమంటున్నారంటే ఆదిపురుషు మూవీ ఎట్లయితే విజువల్ ఎఫెక్ట్స్ ఇన్కంప్లీట్ గా ఉన్నప్పుడే టీజర్ ని గ్లిమ్స్ రిలీజ్ చేశాయో, సో అట్లాంటి టైంలోనే ఇప్పుడు ఈ రామాయణ మూవీ కూడా గ్లిమ్స్ అయితే ఆ విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో సో ఆ విఎఫ్ఎక్స్ ఇన్కంప్లీట్ గా ఉన్నప్పుడే ఈ గ్లిమ్స్ రిలీజ్ చేశారని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. అండ్ దాంతోపాటు గ్లిమ్స్ లో హై రాలేదు, నువ్వు వెళ్ళి ఆదిపురుష్ అనే ఒక గ్లిమ్స్ చూడు, ఆ టీజర్ చూడు. విజువల్స్ వేరే లెవెల్ ఉండకపోయినా కూడా విజువల్లీ నీకు ఇంప్రెస్ చేయకపోయినా, ప్రభాస్ అన్న లుక్ ఇంప్రెస్ చేయకపోయినా కూడా నువ్వు మ్యూజిక్ చూడు, డైలాగ్స్ చూడు, ఆ టీజర్ కట్ చూడు, వేరే లెవెల్ గూస్ బంప్స్ వస్తాయి ఇప్పటికీ అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. అండ్ దాంతోపాటు ఓం రాత్కి అప్రిసియేషన్ వస్తుంది. సో కొంతమంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే నా జీవితంలో ఏదన్నా జరగడాన్ని జరిగింది అని అంటే సో ఇది జరుగుతుందా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అదేదో కాదు, ఓం మావకి అప్రిసియేషన్ వస్తుంది అని చెప్పేసి ఓం మావని కూడా నేను మెగురుతా అని చెప్పేసి. సో కొంతమంది ఏమంటున్నారంటే సారీ ఓం మావ, అప్పుడు అర్థం చేసుకోలేము, నీ నితీష్ తివారీ రామాయణం కంటే ఇప్పుడు నీ ఆదిపురుషు మూవీ చాలా బాగుంటుంది. సో ఆ విజువల్స్ ఒక్కటి పక్కకు పెడితే మీద అంతా నీ మూవీ బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. దానికంటే నీ ఆదిపురుషు బెటర్ అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నాను అనమాట. సో ఇలా చేయడం అయితే తప్పు. ఎండ్ ఆఫ్ ది డే మూవీ వచ్చే వరకు అయితే నువ్వు వెయిట్ చేయాలన్నమాట. ఎందుకంటే నువ్వు టీజర్ని చూసి డిసైడ్ కావద్దు. సో విజువల్స్ మారవచ్చు, ఎన్హాన్స్ చేయొచ్చు. కొన్ని మూవీస్లో ఫస్ట్ టీజర్లో ఒక విజువల్స్ ఉంటే తర్వాత మూవీలో ఇంకో విజువల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది నేను చెప్పదలుచుకున్నా. అయితే ట్రోలింగ్ అయితే చేయమాకండి. సో వీలైతే మూవీని ఎంకరేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రామాయణ మూవీకి సంబంధించిన ట్రోలింగ్ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.